సంబంధించిన ప్రాక్టికల్ స్టెప్స్ ఏమిటి అనేది మనం ఆలోచన చేద్దాం. మీకు ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అందిస్తాను. దీస్ ఆర్ వెరీ పాపులర్ స్లోగన్స్. కొంతమంది అంటారు యు ఆర్ వాట్ యు ఈట్. విన్నారా ఈ స్టేట్మెంట్? మరికొంతమంది అంటారు యు ఆర్ వాట్ యు డూ. ఈ కంటెంపరీ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. ఒక సిటీ హైదరాబాద్ లో అనుకుందాం, ఒక ఆయన కోసం మీరు సర్చ్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటి కోసం. ఎవరు అడిగినా ఏం చెప్పడం లేదు. ఒక ఇంటి దగ్గర ఆగి నాకు ఈ పలాని సుధాకర్ అనే ఆయన కావాలండి అని అంటారు. సుధాకర్ ఆయన ఏం చేస్తారండి? ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. అచ్చా, ఏ కంపెనీలో పనిచేస్తారో తెలుసు? మైక్రోసాఫ్ట్ లోనండి. ఆయన ఈ పక్కింట్లోనే ఉంటారండి. సుధాకర్ అంటే తెలియదు, మైక్రోసాఫ్ట్ లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మాత్రం తెలుస్తుంది. యు ఆర్ వాట్ యు డూ. తర్వాత ఇంకా కొంచెం వెయిట్నెస్ ఉంటే ఏమంటాడు? ఆయన కారు ఏం కాదు సార్, నా టొయోటా కొరోలా సార్. ఓ అట్లయితే ఆయనేనండి. యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద కార్ దట్ యు డ్రైవ్. యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద కంపెనీ ఫర్ విచ్ యు వర్క్. సో చాలా మంది అందుకే ఈ రోజున యు ఆర్ వాట్ యు డూ. ఇంకా యు ఆర్ వాట్ యు హ్యావ్. ది ఓనర్ ఆఫ్ టొయోటా కొరోలా, the owner of that top class duplex house down this lane. You are what you have. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? You are what your genes make you out to be. అని ఇలా చెప్పాను కదా, నేను పుట్టింది అంటాను, నా హార్డ్వేర్ అట్లనే, ఇక నాకు ఇంకొకటి చేతగా. You are what your environment makes you to be అని అంటారు మరికొంతమంది. జెనెటిక్ డిటర్మినేషన్ అని, ఎన్విరాన్మెంటల్ డిటర్మినేషన్ అని, సైకలాజికల్ డిటర్మినేషన్ అని. అదే మన ఇండియాలో అయితే అంతా ఇక్కడనే రాసిందని, ఇది అంతా అలాట లిఖితము. ఇట్లా యు ఆర్ డిటర్మిన్డ్ బై ఫోర్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంట్రోల్ అన్నట్లు ఇవన్నీ చెబుతా ఉంటాయి. బట్ ఇంకొకటి ఇస్తాను చూడండి. యు ఆర్ ఓర్ బికమ్ వాట్ యు థింక్. ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నింటిలో దీంతో నేను ఎక్కువ అగ్రీ అవుతాను. ఎందుకంటే ఇందులో చాలా ట్రూత్ ఉంది అనేది నాకు తెలుసు. ఎలా చెప్పగలను తెలుసా? ఒక్కసారి బైబిల్లో ఒక వచనాన్ని చదువుదాం. Proverbs 23:7. Proverbs 23:7. మీరు ఎవరైనా ఒకళ్ళు దయచేసి తీసి చదవండి. ఒకళ్ళు తెలుగులో, ఒకళ్ళు ఇంగ్లీష్ లో చదవండి. ప్లీజ్ హెల్ప్ మీ. వాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకున్నవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. For he thinks within himself and so he is. చదవండి, ఇంగ్లీష్ లో చదవండి. As he thinks in his heart, so is he. అర్థమవుతుందండి? థింకింగ్ అండ్ లివింగ్ ఆర్ ఇన్ఎక్స్ట్రికబ్లీ లింక్డ్. ఒకప్పుడు అమెరికా దేశంలో బానిసత్వం, ఇంగ్లాండ్ దేశంలో బానిసత్వం ఎందుకు సర్వైవ్ అయ్యాయో తెలుసా? మనుషులను జంతువులుగా, పశువులుగా అమ్మిన వాళ్ళు ఎందుకు చేశారో తెలుసా? వీళ్ళు మనలాంటి మనుషులు కాదు అని కొంతమంది చివరికి ఎంతవరకు వెళ్లారు అంటే వీళ్ళలో సోల్ లేదు అని కూడా ప్రతిపాదించారు. భారతదేశంలో కులతత్వం ఎంతవరకు తీసుకెళ్లింది? వాళ్ళు నమ్మారు హ్యూమన్స్ ఆర్ అన్ఈక్వల్ బై బర్త్ అని నమ్మారు. ఒకడేమో బ్రహ్మ తల నుంచి, ఇంకొకడేమో భుజముల నుంచి, ఒకడేమో కాళ్ళ నుంచి, తొడల నుంచి, ఒకడు కాళ్ళ నుంచి వచ్చాడు అని. సో తల నుంచి వచ్చిన వాడు బ్రాహ్మణుడు, భుజముల నుంచి వచ్చిన వాడు క్షత్రియుడు, తొడల నుంచి వచ్చిన వాడు వైశ్యుడు, కింద నుంచి వచ్చిన వాడు శూద్రుడు. శూద్రుడు అంటే సర్వెంట్. సో వాడు సర్వెంట్ గానే ఉండాలి కానీ మన ఇంట్లోకి రాకూడదు. వాడు మంచిని అడిగితే మనం అంటకుండా పోయాలా. వీళ్ళకంటే ఇంకొంచెం దూరంగా కొంతమంది పెట్టారు, వాళ్ళని పంచములు అంటారు. ఎందుకంటే ఈ ఫోర్కాస్ట్ సిస్టమ్ సృష్టించిన వాడికి వీళ్ళ సంగతి తెలియదు పాపం. అప్పుడు
అందుకని భారతదేశం ప్రభుత్వం వచ్చి షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఒక కొత్త కేటగిరీ పెట్టి వాళ్ళని పంచములు అన్నారు. గాంధీ మహాత్ముడికి వచ్చి వాళ్ళకి బెటర్ పేరు ఇద్దామని హరిజనులు అన్నారు. హరిజన్ అంటే ఏంటో తెలుసా మీకు? అర్థం చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని. సాంస్క్రిట్ లో హరిజన్ అని అంటే చైల్డ్ ఆఫ్ గాడ్ అని. సో హిందూ మతము ఇవ్వని డిగ్నిటీ మహాత్మా గాంధీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది వాస్తవంగా జరగలేదు. ఏదో పేరుకు మాత్రం దేవుని బిడ్డలు అన్నారు కానీ ఇంకా బయటనే ఉంచారు. The beliefs determine the behavior. The thinking determines the living. అందుకే రోమా పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎవరైనా ఒకళ్ళు తెలుగులో ఒకళ్ళు ఇంగ్లీష్ లో. క్విక్ ప్లీజ్. రోమా పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలుతున్నాను ఇలా మీరు చేయాలి అని. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మరొకటి యుక్తమైనది కాదు, సరిపోయినది కాదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించి అంటే కులమని, గోత్రమని, ప్రాంతమని, భాషని, గోదావరుడని, కృష్ణావుడని, ఆడని, వీడని, తెలంగాణడని, ఆంధ్రోడని మన భాషలో చెప్పాలంటే ఈ లోక మర్యాదను అనుసరించి నడవక కౌంటర్ కల్చరల్ లివింగ్, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము చెందవలెను. Be transformed by the renewing of your minds, and only then you will know the good and the pleasing will of God, and only then you will be break out of the mold of this world and live a counter-cultural lifestyle. Counter-cultural living is possible only when we think counter-culturally. మిగిలిన వాళ్ళంతా కులము, గోత్రము కేటగిరీస్ లో ఆలోచిస్తారు. మనం వాళ్ళు ఆలోచించము. యూదుడైనను, గ్రీకు దేశస్థుడైనను, దాసుడైనను, యజమాని అయినను, ఎవరైనా కావచ్చు. వీఆర్ ఆల్ వన్ ఇన్ జీసస్. దాట్ షుడ్ డ్రైవ్ us. కొంతమంది పొలిటికల్ లీడర్స్, మత నాయకులు మాటలు అయితే బాగానే చెప్తారు. వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు వస్తే మాత్రం బయట ఏం చెప్పారు? వచ్చిన ప్రపోజల్స్ లో వాళ్ళు ఏం చూస్ చేస్తారు మీరు చూడండి. వాటిలో డెఫినెట్ గా ఈ కులము జబ్బు ఉన్నది అనేది పైవస్తుంది. ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక. సంఘంలో ఉన్నదా లేదా? ఫుల్గా పైసలు ఉన్నోడికేమో మంచి సీటు, పేదోడు ఎవరైనా వస్తే వాడు కూర్చోబెట్టా, ఇంకా ముందుకు రావద్దు. ఇది నేను జోక్ కాదు. ఫస్ట్ సెంచరీలో జేమ్స్ ఆ పత్రిక రాసిన నాడే ఉంది. 21st సెంచరీలో కూడా ఇది ఉన్నది. పైసలు ఉన్నోడు చెప్తేనేమో మాటకు వాల్యూ ఉంటుంది, పేదోడు చెప్తే మాటకు వాల్యూ. ఇది ఈ లోక మర్యాద, ఈ లోకపు పోకడాది. దాని లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? లోకం నాకు ఒక మోల్డ్ ఉందట. ఆ మోల్డ్ లోనికి మనల్ని సక్ చేసుకోవడానికి, చాలా ఫోర్స్ఫుల్ గా మనల్ని అందులోనికి ఫిక్స్ చేయడానికి లోకం ప్రయత్నం చేస్తుందట. అందుకనే డూ నాట్ కన్ఫార్మ్ అంటే దాని లిటరల్ ట్రాన్స్లేషన్, డూ నాట్ అలౌ ద వరల్డ్ టు సక్ యూ ఇన్ టు ఇట్స్ ఓన్ మోల్డ్. బ్రేక్ దాట్ and you stand for a different set of values because your thinking pattern has changed. Even I make theory out of it. I come from a big family. My father's family, there were 7 brothers and 2 sisters. My own family, we were 7 brothers and 2 sisters. My mother's side of the family, 6 sisters and 1 brother. Pura khandan mein inter-caste marriage. Kabhi bhi nahi hua. We are a pure family ani చెప్పుకునేవారు. నేను క్రైస్తవుడిని అయిన తర్వాత ఇది రాంగ్ అని తెలుసుకున్నాను. Mine was the first inter-caste marriage in the entire history of our family, both my father's side and mother's side. ఇది నేను గర్వంగా చెప్పుకోవడం లేదు, హంబుల్ గా మీకు చెప్తున్నా. ఇది నేను అర్థం చేసుకున్నాను.
క్రీస్తులో కులము లేదు, గోత్రము లేదు, ప్రాంతము లేదు. The body of Jesus Christ is worldwide. There is no racial discrimination here. There is no communal disparity here. All are equal in humanity. మానవులందరూ మానవులే. మానవత్వం అదే మానవత్వంతో సృష్టించబడ్డారు. అదే దేవుని చేత సృష్టించబడ్డాం. నీలో నాలో అందరిలో అదే మానవత్వం ఉన్నది. అలాగే క్రీస్తు మనందరి కొరకు సమానంగా చనిపోయినాడు. క్రీస్తులో మనకున్న నిత్య జీవ సంబంధమైన నిరీక్షణ అందరికీ సమానంగా ఉంది. నల్లవాడు, తెల్లవాడు, పసుపువాడు, బ్రౌన్ వాడు అందరూ కూడా క్రీస్తులో సమానంగానే నిత్య జీవమునకు వారసుడు. స్త్రీ, పురుషుడు సమానంగానే వారసుడు. స్త్రీని ప్రక్క నుంచి ఎందుకు తీశాడు దేవుడు? తల నుంచి తీసుంటే నెత్తి మీదకి ఎక్కువ కూసుడండి. అది మంచిది కాదు, దేవుడికి తెలుసు, అందుకని ఆ పని చేయలేదు. కాళ్ళ దగ్గర నుంచి తీస్తే పురుషుడు కాళ్ళ దగ్గర పెట్టి తొక్కుతాడు, నొక్కుతాడు, అది మంచిది కాదు. దేవునికి అన్ని బాగా తెలుసు కాబట్టి పక్క నుంచి తీశాడు. ఎందుకు? వీరిద్దరూ సమానం, ఈడు జోడు, చేతిలో చెయ్యి, స్టెప్ బై స్టెప్ సమానంగా కలిసి జీవితాన్ని పంచుకొని ప్రభు మహిమార్థం జీవించాలని. ఇలాంటి నియమాలు బైబిల్ గ్రంథంలో ప్రశస్తమైనవి ఉన్నాయి. అవి మన థింకింగ్ ని మార్చాలి. ఆ థింకింగ్ ఎప్పుడైతే మారుతుందో, నా భార్య నాతో సమానం అని పురుషుడు ఎప్పుడైతే గుర్తిస్తాడో కుటుంబం బాగుపడుతుంది. తల్లిని గణపరుస్తాడు, బిడ్డ చూస్తాడు, వాడు భార్యని గణపరుస్తాడు. నిత్య జీవమునకు నీతో నీ భార్య సమాన వారసురాలు అని ఎరిగి ఆమెను సన్మానించుము. I'm committed to that. I'm deeply committed to that. I want my son to see me as a man who respects his woman. Then my son will respect his own woman. ఇది నేను టీచ్ చేస్తే రాదు. These values are rather caught than taught. Of course, I believe they both need to be taught as well as caught. సో ఈ విధంగా అన్ని విషయములలో మన మనసు మారి రూపాంతరము చెందాలి. అప్పుడు మన నడత మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన క్యారెక్టర్ మారుతుంది. క్రైస్తవ లోకమును పట్టి పీడిస్తున్నటువంటి జబ్బులలో ఒక జబ్బు కుల జబ్బు. బయట ప్రపంచంలో ఎంత గట్టిగా ఉన్నదో సంఘంలో కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తుంది ఒక్కొక్కసారి. విచారం. లోకమంటుంది మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ అని. కానీ మనకు మనీ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన థింకింగ్ మారిపోవాలి. మనీ అండ్ మెటీరియల్ పొజెషన్స్ ఆర్ అన్ ఇండికేషన్ ఆఫ్ మై స్టేటస్ అని చెబుతుంది లోకం. కానీ నాకు అది కాదు. క్రీస్తులో నేను ఎలా ఉన్నాను అనేది నాకు ఇంపార్టెంట్. నా క్యారెక్టర్ ఎలా ఉంది, ఎంత పవిత్రత ఉంది నా లోపల, నా బయట, అది నాకు ఇంపార్టెంట్. మై వాల్యూ సిస్టమ్ has to be drastically different from the value system of the world. Our thinking has to be transformed. Only then our living will be transformed. Vintunara brothers and sisters. So number one practical step to become holy is this. Our thinking has to be changed about every single thing. Thinking about myself has to change. Thinking about my wife has to change. Thinking about other humans has to change. Thinking about economic power has to change. Thinking about money has to change. Thinking about material possessions has to change. Thinking about the body of Jesus Christ has to change. Manasu mari రూపాంతరము చెందవాలి. టాప్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్ ఏమై ఉండాలో దాని గురించిన థింకింగ్ చేంజ్ కావాలి. మనసు మారి రూపాంతరము చెందాలి. అప్పుడే దేవుని చిత్తం ఏమిటి, దేవుని మార్గం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. ఆ మార్గంలో మనం నడవగలుగుతాం. Belief has to first change, only then behavior can change. Thinking has to first be transformed, only then living can be transformed. So the first step is
ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ థింకింగ్. ఇది ఎలా సాధ్యం? దేవుని వాక్యంతో మన మనసును నింపుకోవాలి అనుదిన జీవితంలో. దావీదు మహారాజు ఏమంటాడు తెలుసా? నేను పాపమును లక్ష్య పెట్టకుండానట్లు నీ వాక్యంతో నా మనసును నింపుకున్నాను అంటాడు. Thy word have I hid in my heart that I might not consider sin in my heart, in my mind. Either the word of God will keep us from sin and sinful thinking and living, or sin and sinful living will keep us away from the word of God. అందుకే ఒక భక్తుడు అంటాడు, dust on your Bible is a sure indication of a serious doubt in your soul అన్నాడు. నీ బైబిల్ మీద ఎప్పుడైతే దుమ్ము చేరుతుందో అప్పుడే నీకు తెలుసు నీ ఆత్మలో, నీ అంతరంగంలో మలినం చేరుకుంటుందని. If you want to see change in your thinking and thereby in your living, if I want to see change in my thinking and thereby in my living, I need to make the word of God my daily portion. దేవుడు తన వాక్యములో ఏమి చెబుతున్నాడు, ఈ విషయాన్ని గురించి, ఆ విషయాన్ని గురించి, కుటుంబ జీవితాన్ని గురించి, పిల్లలను పెంచే దాని గురించి, వర్క్ ఎలా చేయాలనే దాని గురించి, వీటన్నిటి గురించి దేవుడు ఏం చెబుతున్నాడు అనే దానితో మన మనసును నింపుకుంటూ దాని మీద నెమరు వేస్తూ మెడిటేట్ చేస్తూ ఉంటే నరాలలోనికి ఆ పాత ఆలోచన విధానం పోయి వాక్యానుసారమైన ఆలోచన విధానం జీర్ణించుకుపోతుంది. అప్పుడు అంతరంగంలో నుంచి బయటికి చేంజ్ వస్తుంది. Our thinking has to be Christian. Our thinking has to be biblical, and then our living will be Christian and biblical. That is the first practical thing. Peripheral గా కాదు, core beliefs గా ఉండాలి మన beliefs. కొన్నిసార్లు నమ్ముతున్నాం అంటాం, కానీ నిజంగా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైతే నమ్ముతున్నామో అని అంటామో ఆ ప్రకారం ఉండదు యాక్షన్. ఎందుకని? ఆ నమ్మకం సరిగా లేదు, ఆ నమ్మకం ఆ కోర్ నమ్మకాల్లో లేదు, ఎక్కడ సూపర్ఫిషియల్ గా ఉంది. అందుకని సూపర్ఫిషియల్ గానే ఉంటుంది. అది మన ప్రవర్తనను ఇంపాక్ట్ చేయదు. అందుకనే ఆ బిలీఫ్ చేంజ్ వచ్చినప్పుడు బిహేవియర్ చేంజ్ వస్తుంది అంటున్నా నేను. బిలీఫ్ చేంజ్ ఎప్పుడు వస్తుందంటే ద మోర్ వీ స్టడీ ఇట్, ద మోర్ వీ అండర్స్టాండ్ ఇట్, ద మోర్ వీ ఇంటర్నలైజ్ ఇట్, ద మోర్ వీ accept it in the depth of our being, the more it will become a part of ourselves, and then that belief will bring about transformation in behavior. So that's number one. Number two, మన salvation గురించి మన థింకింగ్ మారాలి. ఓకే, yeah, I think that should be able to finish. మన సాల్వేషన్ గురించి మన థింకింగ్ మారాలి. నిన్న కొంత నేను దాని గురించి చెప్పాను. సాల్వేషన్ గురించి చాలా మందికి, రక్షించబడిన వారికి, రక్షించబడని వారికి కూడా అపోహలున్నాయి, సరి అయిన అవగాహన లేదు. అందుకే నేను చెప్పాను, బైబిల్ను అనుసరించి చూసినట్లయితే salvation has 3 dimensions. రక్షణకు 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అందుకే రక్షణను 3 టెన్సెస్ లో బైబిల్ వివరిస్తుంది. The 3 dimensions of our salvation are described as 3 tenses of our salvation. Number 1, past tense lo we are saved or we have been saved. దాన్నే టెక్నికల్ గా justification అంటాం. Number 2, we are in the present being saved. దాన్నే sanctification అంటాం. And in future we will be saved. దాన్ని glorification అంటాం. So justification, sanctification and glorification. ఈ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మన రక్షణలో. ఒకటి పాస్ట్ అయిపోయింది, 2 ప్రెసెంట్ లో కంటిన్యూస్ గా జరగవలసిందని, 3 ఫ్యూచర్ లో జరగబోతుంది. దాని గురించి మీకు కొంచెం క్లుప్తంగా వివరించి అప్పుడు ఫైనల్ థాట్స్ లోకి వెళ్దాం. సాల్వేషన్ నంబర్ 1, ఫ్రమ్ సిన్స్, గిల్ట్ అండ్ పెనాల్టీ. అంటే పాపము వలన వచ్చినటువంటి ఆ అపరాధ భావన నుంచి, ఆ పాపం వలన వచ్చిన జీతమైన మరణము, నిత్య నరకము నుంచి విడిపించబడ్డాం. అది పాస్ట్ టెన్స్, జస్టిఫికేషన్. We have been saved from the penalty of sin, the eternal hell, eternal separation from God. అది finished work. దేవుడు మన కోసం దాన్ని ముగించేశాడు.
2, we are now in the present being saved from sin's power. పాపము యొక్క శక్తి నుంచి ప్రస్తుతము వర్తమాన కాలములో విడిపించబడుతూ ఉన్నాం. ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది. Sin is no longer our boss or lord. We are no longer sin's slaves. It no longer rules us, but it is still present in us, and therefore we have to fight it against the sinful tendency and move forward in righteous and holy living, day by day, moment by moment. It is progressive, continuous thing. 3, we will be saved from the very presence of sin, and that will happen in future. This is the ultimate and future aspect. ఎప్పుడైతే క్రీస్తును ఉన్నవాడిని ఉన్నట్లుగా మనం చూస్తామో అప్పుడు మనలో పాపం అనేది పూర్తిగా లేకుండా పోతుంది. Sin will on that day be removed, eradicated, and there will be no more sin. It will only be a bad memory, that's it. That is glorification. So ఆ విధంగా మనం చూసినట్లయితే we are already saved in some ways, but we are being saved in some other ways, and we will be saved in the ultimate sense. అదొందా? ఇది చాలా మందికి తెలియక పొరపాటు పడుతూ ఉంటారు. So once I am released from the penalty of sin and I have received the inheritance of everlasting life, it is not my work, it is God's work. God's work once done is done, it cannot be reversed. I am justified, I stand freed from the penalty and the guilt of sin. అందుకే బైబిల్ చెప్తున్నది రోమాపత్రిక 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇట్స్ ఫినిష్డ్. అది నేను వాక్యం చెబుతుంది కాబట్టి నిర్భయంగా నిస్సందేహంగా చెప్తాను. బట్ ఆ విధంగా ఎవరైనా నిజంగానే జస్టిఫై అయి ఉంటే తప్పనిసరిగా వాళ్ళలో రెండవది కనిపిస్తుంది, శాంక్టిఫికేషన్ కనిపిస్తుంది, పరిశుద్ధతలో వర్ధిల్లడం కనిపిస్తుంది, అనుదిన జీవితంలో ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అది లేకుండా నేను జస్టిఫై అయ్యానండి, రక్షణ పొందాను అని అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నోబడీ టు జడ్జ్, బట్ ఐ definitely can entertain doubts about those claims. So the wrath of God is gone. Eternal death is gone. రోమాపత్రిక 6:21-23 చదవండి. రోమాపత్రిక 6:21-23 చదవండి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్న వారు కారా? వాటి అంతము మరణమే. ఇప్పుడు అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీరు పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. The fruit of your justification is your sanctification. నిజంగా పాపము వలన వచ్చిన జీతమైన మరణము నిత్య నరకము నుంచి నీవు రక్షించబడ్డాము అని అంటే దానికి నిదర్శనం ఎక్కడ ఉంది అని అంటే పరిశుద్ధతలో కనిపిస్తుంది, పరిశుద్ధపరచబడుటలో కనిపిస్తుంది. ఇది మాటలు కాదండి. అందుకే పౌలు అంటాడు, ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో సమస్తమును పాతవి గతించెను, సమస్తమును నూతనమాయను. మాట నూతనం, విలువలు నూతనం, వేషధారణ నూతనం, లైఫ్ స్టైల్ నూతనం. వారి ఫలములను బట్టి మీరు వారిని గుర్తించారు. మాటలను బట్టి కాదు, ఫలములను బట్టి. ఏంటి ఆ ఫలం? ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్ హోలీ లివింగ్ ఇన్ డైలీ లైఫ్. ద లైఫ్ ఆఫ్ ఫియర్ ఇస్ గాన్. ఒక ఆయన అంటాడు, many a man and many a woman die many a time each day before they actually die. You get it? Many a man, many a woman die many a day, each day. Many a time, each day, before they actually die. With what? They die every moment with the fear of death. But I'm not afraid. Because fear, death is not my final destiny. There is life. Death for me is a door that I pass through to enter into the glorious presence of my God, who has given me the gift of salvation. What a hope!
నేను ఒక బ్రాహ్మణ్ కల్లీకి సువార్త చెప్పడానికి ఇది పనిచేసిందండి. అన్ని మతాలు ఒకటే సుధాకర్ గారు అంటాడు రవిశాస్త్రి, నా కొలీగ్ మ్యాథ్స్. నేను జువాలజీ టీచ్ చేసేవాడిని, ఆయన మ్యాథ్స్ టీచ్ చేసేవాడు. 3.5 years కూడా అన్ని మతాలు ఒకటే సార్ అనేవాడు. ఒకసారి శ్మశాన వాటికి గుండా పోతున్నాం, ఒక శవం కాల్చబడుతుంది. ఒక్కసారి తిప్పేసుకున్నాడు. He just turned his face away from that. నేను అట్లనే చూస్తా కొంచెం ఆలోచిస్తా ఉన్నాను అబౌట్ హ్యూమన్ లైఫ్. కొంచెం సేపు అయిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్నాడు రవిశాస్త్రి గారు అని భుజం మీద చేసి, ఈ శ్మశాన వాటిక గుండా మనం దాటుకుంటా వచ్చినప్పుడు ఏం జరిగిందంటారు సార్ అన్న. చాలా యథార్థంగా నా ముఖం తిప్పేసుకున్నాను సార్ అన్న. నేనేం చేశానో గమనించాలంటే, ఐ అబ్జర్వ్ యూ త్రూ ది కార్నర్ ఆఫ్ మై ఐ. మీరు అట్లనే చూస్తా ఉన్నారు సార్. ఎందుకంటారు సార్ అన్నారు. అనేమన్నానంటే, అపశకనం అపశకనం సార్, మరణము మీకు అపశకనం అని అన్నారు కదా. నా బిలీఫ్ సిస్టమ్ లో మరణం అపశకనం కాదు, మరణం మంచిది. నాకు ఎందుకో తెలుసా? మరణం అనే ద్వారం గుండా వెళ్తే ఇటర్నల్ బ్లిస్ఫుల్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, ద ప్రెజెన్స్ ఆఫ్ మై గాడ్, దానిలోకి వెళ్తాను. కాబట్టి I'm not afraid, sir. For the first time after 3.5 years of debate, my friend Ravi Shastri said, all religions are not the same. Death is not our final destiny, because the one who has conquered sin and death and came back to life on the third day victoriously, Jesus, the Lord of life, is my Savior. I'm not afraid of death. I'm not afraid of hell any longer. I'm free to live a righteous life, a holy life. You see? అయితే ప్రస్తుతము పరిశుద్ధతలో వర్ధిల్లాలి. దానిలో నా బాధ్యత, నీ బాధ్యత ఉంది. ఎలా చెప్పగలను? ఒక్కసారి చూడండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 12వ వచనం చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి, విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడ్డా. అయిపోయింది, పాస్ట్ టెన్స్ లో ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఇప్పుడు దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. 12వ వచనం ఇట్లుండగా చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అయితే ఆ మరణమును ఓడించిన క్రీస్తులో జీవం అందరికీ అందుబాటులో ఉన్నది. కానీ దాని విశ్వాసము మూలముగా మనం పొందాలి. సో మనం పొందామా? నేను పొందాను. 33 years ago, I was on the verge of committing suicide as a teenager. Just devising the method to end my life. అప్పుడు పరమానందంగా మా నాన్నగారు, ఆయన లైఫ్ రెవల్యూషనరీగా మారింది. ఆయనను చూసి ఒకవేళ ఈయనను మార్చిన దేవుడే నిజమైన దేవుడైతే నన్ను మార్చాలి, బ్రతకడానికి నిరీక్షణ నాకు ఇవ్వాలి, లేకపోతే మరణమే నాకు మంచిది అనుకున్నాను. ఆ టైంలో జీసస్ కేమ్ ఇన్ టు మై లైఫ్. దట్స్ వై ఐఎమ్ లివింగ్ టుడే. Jesus is the giver of life, abundant life and everlasting life. Do you have it? If not, all your Christianity without Christ on the throne of your heart is insanity. It's not going to help you at all. ఒకవేళ అలా మనం క్రీస్తులో ఉన్నట్లయితే పౌలు ఏమంటున్నాడో చూడండి. ఫిలిప్పీ 3:20. ఫిలిప్పీ 3:20. ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది. Our citizenship now is in heaven. We are heavenly citizens already because we are in Christ and Christ is in heaven. You see the connection? Okay, go on.
కనిపెట్టుకొని ఉన్నాం. మార్చబోతున్నా. సో గతంలో ఒకటి జరిగింది, భవిష్యత్తులో ఒకటి జరగబోతుంది. ఈ రెండింటి దృష్ట్యా ప్రస్తుతం మనం ఏం చేయాలి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. దట్స్ వాట్ వి నీడ్ టు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ పరిశుద్ధతలో వర్ధిల్లడానికి అనుక్షణం అనుదినం ప్రతి జీవితంలో ప్రతి అంశాన్ని కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మకు స్వాధీనపరచాలి. The more we surrender ourselves to the indwelling Holy Spirit, the more holy we become. More of God can be seen in us. More of the holiness of Jesus and the Holy Spirit can be seen in us. So, that is a choice that we have to make now. A practical decision. I am not going to live as if I am the boss of my life. నా జీవితానికి నేనే బాస్ అన్నట్లు నేను జీవించబోవడం లేదు ఇక నుంచి. నా జీవితానికి జీసస్ ఇస్ బాస్, జీసస్ ఇస్ లార్డ్. ఆయన ఏం చెప్తే అది నేను చేస్తాను, ఆయన ఏం చేయొద్దంటే అది నేను చేయను. దాట్ ఈజ్ మై కమిట్మెంట్. ఆ విధంగా బై చాయిస్ మనల్ని మనం ఆయన ప్రభుత్వానికి, ఆయన అధికారానికి అప్పగించుకున్న నాడు అనుదిన జీవితంలో పరిశుద్ధత కనపడుతుంది. అందుకే ఆ ఫిలిప్పీ పత్రికలోనే పౌలు అంటాడు, నీ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకున్నాడు. ఇదే భయముతో వణుకుతో రక్షణను కాపాడుకున్నాడు అంటే ఏదో మళ్ళీ నేను నక్కలో పడతాననే భయం కాదు. నన్ను నరక వేదన నుంచి విమోచించిన నా ప్రభువుని ఎక్కడైనా నేను మరలా గాయపరుస్తానేమోనని, ఆ మహిమ కలిగిన స్థితి నుంచి పతనమవుతానేమోనని, పరిశుద్ధుడైన ఆయనకు అర్హత లేని అపరిశుద్ధుడిగా అయిపోతానేమోనని భయముతో వణుకుతో ఆ రక్షణను కొనసాగించుకోవాలి. జస్టిఫికేషన్ లో నుంచి వచ్చిన మనం శాంక్టిఫికేషన్ లో ప్రోగ్రెస్ ని చూడాలి అంటాడు. వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ అంటాడు. అంటే మనం ఆల్రెడీ పొందినటువంటి ఆ రక్షణని ఇప్పుడు మనం వర్క్అవుట్ చేసుకోవాలి. దాట్ ఈజ్ శాంక్టిఫికేషన్. అందుకని జేఐ ప్యాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, చూడండి. ఫాలో మీ కేర్ఫుల్లీ as I give you that quotation. Increasing conformity to the image of Christ, to His righteousness and holiness, His love and humility, His self-denial and single-mindedness, His wisdom and prudence, His boldness and self-control, His faithfulness and strength under pressure is the sum and substance of the good works for which Christ has saved us. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? మన మంచి క్రియలను బట్టి మనం రక్షించబడలేదు, ఆయన కృప వలన విశ్వాసము చేత రక్షించబడ్డాం. అయితే దేనికోసం రక్షించబడ్డాం? నాట్ జస్ట్ ఫర్ ఇటర్నల్ లైఫ్, బట్ ఫర్ లైఫ్ హియర్, అబండెంట్ లైఫ్ హియర్, విచ్ ఇస్ అ లైఫ్ ఆఫ్ గుడ్ వర్క్స్. మంచి కార్యములకు మన కోసం ముందుగా సిద్ధపరచబడిన మంచి కార్యములను మనము చేయు నిమిత్తము రక్షించబడ్డాం. సో దేర్ ఇస్ అవర్ పార్ట్. మనము మన పార్ట్ చేయడానికి ఇష్టం ఉంటే ఆ శక్తి ఆయన ఇస్తాడు. So it's not just ourselves, it is us plus Holy Spirit. The product is holiness. చాలా సార్లు మన పాత్రను మనము పోషించకుండా పరిశుద్ధత లేక బాధపడుతున్నాం. నేను చాలా ప్రార్థన చేసినా, ప్రభువా నాకు పరిశుద్ధత అయ్యి ఎంత అయినా ఎంత గోజాడినా అయినా కానీ పరిశుద్ధత కనిపిస్తలేదన్నా. ఎట్లా కనిపిస్తుంది? నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా, నేను చేయాల్సింది నేను చేయకుండా ఎట్లా? అన్నం తెచ్చిపెట్టినావు, తిను బిడ్డ అంటే తింటలేదు. అన్నం ఉన్నంత మాత్రాన వాడికి శక్తి వస్తుందా? తింటే వస్తుంది. కృపా సాధనాలను మనకు ప్రభు ఇచ్చాడు. ప్రభు యొక్క కృపను మనలోనికి మనము ఛానలైజ్ చేసుకోవడానికి మీన్స్ ఆఫ్ గ్రేస్ ప్రభు మనకి ఇచ్చాడు. వాట్ ఆర్ దోస్ మీన్స్ ఆఫ్ గ్రేస్? ప్రేయర్, మెడిటేషన్, స్టడీ, ఫెలోషిప్, కన్ఫెషన్, రిఫ్లెక్షన్, కాన్సెక్రేషన్, ఇవన్నీ కృపా సాధనాలు. ఆయన కృపను మనం అత్యధికంగా పొందడానికి అనుదిన జీవితంలో వాటిని ఛానల్స్ గా మనకి ఇచ్చాడు. ఆ ఛానల్స్ ని మనం ఉపయోగించుకోనంత కాలం ఆ కృపను పొందలేం.
ఆ పరిపూర్ణతలో పరిశుద్ధతలో వర్ధిల్లలేము. అందుకే చాలా సార్లు మన పనిని మనం చేయకుండా ప్రభువా అంటే ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే ఈయన అంటారు కదా, పౌలు భక్తుడు అంటారు చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఇందాక నేను అదే కోట్ చేశాను, బట్ మళ్ళీ ఒకసారి చదివితే మంచిది. ఫిలిప్పీ 2:12-13. ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు గాని ఎక్కువగా నేను మీతో లేనప్పుడు కూడా భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను, మీరు ఆల్రెడీ పొందిన రక్షణను కొనసాగించుకోండి. ప్రభు కొనసాగిస్తాడులే అని అంటున్నాడా? ఏమన్నాడండి అక్కడ? ఏం బేఫికర్ ఉండదు అవి, ఆయన చూసుకుంటాడులే అని అంటున్నాడా? అంటే మన తెలంగాణ భాషలో అట్లా అంటాం. బేఫికర్ అంటే ఏమి ఫికర్ లేకుండా, అంటే ఏమి చింత లేకుండా, అలా నిశ్చింతగా ఉండాలి అని. అలా అయితే అక్కడ ఆయన చూసుకుంటాడులే అంటాంలే. భయముతో వణకుతో మీ రక్షణను మీరు కొనసాగించు. అది నేను చేయాలి, నీవు చేయాలి. నీకోసం నీ భార్య చేయలేదు, నా కోసం నా భార్య చేయలేదు, నీకోసం నీ పాస్టర్ చేయలేడు, ఎవరు చేయలేరు. వాట్ యూ హ్యావ్ టు డూ, you alone can do. If you don't do it, you are the loser, you are the sufferer, and you will not be the loser alone, you will affect others adversely. I will affect others adversely. అదే విషయాన్ని ఇంకొక రకంగా 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-9 అంటున్నాడు పౌలు భక్తుడు. దీంతో మనం ముగించుకోబోతున్నాం, of course with a reference to Romans chapter 6, but it won't take too long. Just pay attention please. 1 తిమోతి 4:7-9. పవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు గేదైనప్పుడు ఏం నడుస్తున్నది మన మధ్యలో? క్రైస్తవ్యానికి ముసలమ్మ ముచ్చట్లకు సంబంధము లేదు. There is no place for gossip in Christian life. In the name of prayer, sometimes we gossip. సుధాకరణ కోసం మనం ప్రార్థన చేయాలి అంటాడు. ఎందుకు తమ్మి అంటే ఆయన ఈ మధ్యలో అట్లా అయిపోయినాడన్నా, ఇట్లా అయిపోయినాడన్నా, ఇదంతా మాట్లాడి చివరికి ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతాడు. అంటే అసలైన ప్రార్థన కాదు, అది ముసుగు. ఆ ముసుగులో గాసిప్. నాన్సెన్స్ I say. Unless you know for sure that you are talking about a third person with a holy intention, don't ever venture to talk about a third person. Then there will be holiness and purity in our conversations. In the name of prayer concerns, so much of gossip. Musalama muchadu. Davadi ke davadi. Musalama muchadu visarjinchi. Brother repeat చేస్తున్నాడు, ఎందుకంటే మళ్ళీ ఈనాడే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఈ స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఇంకొకరిని చేయలేరు నీకు. శరీర సంబంధమైన సాధకం కొంచెం వరకు ఉంటుంది. ఎట్లా కమ్మిని కంట్రోల్ చేస్తుంది. మధ్యప్రదేశ్ విల్ బి అండర్ కంట్రోల్. కొంచెం యాక్టివ్గా ఉంటాం. అరే నా క్లాస్మేట్స్ కొంతమంది, వాడు ఇక్కడ ఉంటాడు, అది అక్కడ ఉంటుంది, మనిషి ఇక్కడ ఉంటాడు, అదంటే ఏంటది మధ్యప్రదేశ్ అక్కడ ఉంటుంది. ఇద్దరు నడుస్తుంటా, నేను ముందుంటా, వాడు వెనుకుంటాడు. అరే సుధాకర్ ఆగిపోయి అంటాడు. ఏమనంటే ఆయాసం. సో ఆ డిసిప్లిన్ అవసరం మనకు. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇండియాలో కూడా చాలా మంది నడుస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. లేకపోతే నేను ఒక్కడిని ఉండేటువంటి పొద్దున్నే చాలా సార్లు. ఇప్పుడు కంపెనీ బాగుంది, బట్ అది కొంతవరకే. ఎందుకంటే ఈ బాడీతో మనం ఇంటర్నల్ గా పోవు. బట్ ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ డిసిప్లిన్ కొంతవరకు ఉపయోగపడుతుంది. అయితే దైవభక్తి ఇప్పటి జీవన విషయంలోనూ, దైవభక్తి స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఈ జీవంలోనికి, రానున్న నిత్య జీవంలోనికి అవసరమైన దాన్ని మనకు ప్రయోజనకరం అవుతుంది. That is the means of grace for life and for everlasting life.
కాబట్టి దానికి ఎక్కువ విలువ. కొంతమంది ట్రెండ్ టాప్ టిప్ టాప్ ఉండడానికి బాగా ప్రాధాన్యత ఇస్తాం, దానికి మాత్రం ఆదరా బాదరా ఒక వచనం తీస్తే కథం అయిపోయింది బైబిల్ రీడింగ్. ఆ రోజు థంబింగ్, అది కూడా ఎక్కడ, ఈ తంబు ఎక్కడ ఉంటే ఆ వచనం మీద అవుతాడు. థంబింగ్ త్రూ ద బైబిల్, నాట్ రీడింగ్ త్రూ ద బైబిల్. కొంతమందికి అది కూడా టైం ఎక్కువ అయిపోయిన క్యాలెండర్ లో కూడా చాలా ఈజీ, వాడు రోజుకు ఒక మొదలు పెట్టాడు, అది చూస్తాడు, అయిపోయింది బైబిల్. అదే లెవెల్లో ఉంటుంది స్పిరిచువల్ లైఫ్ క్యారెక్టర్. ఒకరి ఇట్లనే థంబింగ్ మొదలు పెట్టింది. ఒకరోజు ఏమొచ్చిందో తెలుసా, యూదా తను తాను హ్యాంగ్ చేసుకుని చచ్చను అని వచ్చింది. పొద్దుగా ఇదేంటి, పొద్దున్నే ఇదేం కానీ షాక్ తిని సరిగా పెట్టలేదేమో అని మళ్ళీ ఒకసారి పెడితే నీవును ఆలోచన చేయకు. ఇది ఇంకా బాగలేదు అసలు అని అప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుని తమ్మికి చేసిన. అప్పుడు మూడోసారి ఏమొచ్చింది తెలుసా, చేయవలసింది త్వరగా. Brothers and sisters, the word of God is the only means of godliness in this godless world, among the godless people that we are living. దైవ భక్తి లేని ఈ తరములో, ఈ యుగములో దైవ భక్తి కలిగి పరిశుద్ధతలో వర్ధిల్లటానికి అతి ప్రాముఖ్యమైన సాధనం, means of God's grace into our life, is the word of God. Are you reading it? మొదటి కీర్తన ఏం చెప్తుంది? కంఠస్థం చెప్తాం, కానీ అది ఏం చెప్తుందో అది చేస్తున్నావా? Blessed is the person who meditates on the word of God day in and day out. If you want to be really blessed in life and forever, if I want to be blessed really, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన, ఆశతో దాన్ని వెతికిన, పరిశుద్ధతలో నిన్ను నన్ను పెంచుతుంది, నడుపుతుంది. అది కేవలం చదవడం కాదు, చదివిన దాన్ని అనుభవింప చేసుకోవాలి. దాన్ని బట్టి మన థింకింగ్ చేంజ్ అవ్వాలి. సో స్పిరిచువల్ డిసిప్లిన్స్, యాక్చువల్గా అక్కడ గ్రీక్ లో ఏమాటో తెలుసా, ఆ డిసిప్లిన్ అన్న దగ్గర గుమ్నాజో అనుంది. జిమ్నేజియం అనే మాట దీని నుంచే వచ్చింది, మీకు తెలుసో తెలియదు. సో ఫిజికల్ గా కసరత్ అవసరం ఎట్లనో స్పిరిచువల్ కసరత్ అవసరం, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, స్పిరిచువల్ డిసిప్లిన్ అవసరం. స్పిరిచువల్ డిసిప్లిన్ లేకపోతే స్పిరిచువల్ గా వీక్ అయిపోతాం. సో స్పిరిచువల్ డిసిప్లిన్స్ కి టాప్ ప్రయారిటీ మనం ఇవ్వాలి. We should fight a good fight. We should press on toward the goal like Paul did. We should fight the good fight, brothers and sisters. Spiritual disciplines in daily life. ప్రార్థన, వాక్య ధ్యానం, వాక్యాన్ని కంఠస్థం చేయడం. ట్రైన్లోనో కార్లోనో పోతున్నప్పుడు ఇచ్చాపాడి ఏదేదో ప్రోగ్రామ్ కాకుండా, maybe you can play the Bible on tape or CD and listen to the word of God. Or just be quiet and think. పొద్దున చదివిన వాక్యాన్ని కొంచెం మననం చేసుకోవాలి, మెడిటేట్ చేసుకోవాలి. లేకపోతే కొన్ని కార్డ్స్ మీద వాక్యాలు రాసుకొని జేబులో పెట్టుకొని ఎక్కడన్నా వెయిట్ చేస్తున్నప్పుడు వాటిని తీసుకొని చూడాలి. ఆ విధంగా వాక్యంతో మనల్ని మనం నింపుకోవాలి, సాచ్యురేట్ చేసుకోవాలి. ప్రేయర్, నేను చాలాసార్లు డ్రైవ్ చేస్తున్నా ప్రేయర్ చేస్తా, నడుస్తున్నా ప్రేయర్ చేస్తా, వాకింగ్ చేసుకుంటే ఎంతమందిని గురించి ప్రార్థన చేస్తానంటే చెప్పలేదు. ఆ విధంగా మనం హోలీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడాలి. ఎక్సర్సైజ్, డిసిప్లిన్, సహవాసం, ఫెలోషిప్. కొందరు మానినట్లుగా మీరు సహవాసంగా కూడుతా మానక ఎడతెగక కూడుకోండి, ఎందుకంటే మీ నీరు అనగా. చివరికి రోమా 6లో ఏమంటున్నాడు, క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడ్డాం కాబట్టి, పాత జీవితానికి మనం స్వస్తి చెప్పాం కాబట్టి,
ఒకప్పుడు మన శరీర అవయవాలను పాపమునకు సాధనాలుగా అప్పగించినట్లు ఇప్పుడు అప్పగించకూడదు. ఏం చేయాలి మరి? నీతికి, పరిశుద్ధతకు సాధనాలుగా మన అవయవాలను అప్పగించాలి. జీసస్ డైడ్ ఫర్ అస్. తన హస్తాలను మన హస్తాలతో చేసిన పాపముల కోసం సిలువకు కొట్టడానికి అప్పగించాడు. తన పాదాలను మన పాదాలతో చేసిన పాపములకు ప్రతిగా తన పాదాలను సిలువకు కొట్టబడడానికి అప్పగించాడు. తన వీపుని దున్నడానికి ఉపయోగించాడు. మనం చేసిన తప్పుడు ఆలోచనలన్నిటి కోసం తన శిరస్సుపై ఆ ముళ్ళ కిరీటాన్ని ఉంచుకున్నాడు. కాబట్టి క్రీస్తులో ఉన్న మనం ఏం చేయాలి? ప్రభువా, నా చేతులు మీవి, మీ పని కోసమే, మీ మహిమ కోసమే. నా కాళ్ళు మీవి, మీకు ఇష్టమైన చోటికి వెళ్ళటానికి, మీకు ఇష్టమైన పని చేయడానికి. నా మనసు మీది, మీకిష్టానుసారమైన ఆలోచన సరళి కలిగి ఉండడానికి. ఆల్ దట్ ఐ యామ్, ఆల్ దట్ ఐ హ్యావ్ ఈజ్ యోర్స్. ఐఎమ్ నాట్ మైన్. మీరు వెలతో కొనబడ్డారు. మీరు మీ సొత్తు కాదు. ఆయనకు మీరు చెందినవారు. కాబట్టి ఆయనను ఘనపరచునట్లుగా మీ శరీరములను, మీ అవయవములను, మీ సమస్తమును పరిశుద్ధతకు, నీతికి సాధనాలుగా అర్పించుకోండి అంటున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం మొత్తం దాని గురించి. Consider yourselves dead to sin, to unrighteousness. This hand? No. It cannot do that work because it's dead for that. It will do only. This tongue is dead to lying. It's living only to truthing. Telling truth. Greek lo telling truth and truthing and this mind is not for that purpose of thinking those negative thoughts, evil thoughts, perverted thoughts. It's there living only to think holy thoughts, godly thoughts, positive thoughts. ఒక కీర్తనకారుడు పాట రాస్తాడు. ఆ పాట ఎట్లుందో తెలుసా? ప్రభువే మనతో మాట్లాడినట్టుగా ఉంది. I will just mention that and we'll close. యేసు ప్రభువే మాట్లాడినట్లుగా ఉంటుంది ఆ కీర్తన. వెరీ ఫేమస్ ఇంగ్లీష్ హిమ్. I gave my life for thee. I gave it all for thee. What hast thou given for me? I left my heavenly abode and came to the sin-ridden world for you. I left it all for thee. What hast thou left for me? ఈ వైపు ఆకర్షించబడడం సాధ్యమవుతుంది. మన పిల్లలు గాడ్లీ ఎగ్జాంపుల్ మనలో చూస్తారు. వాళ్లకు మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధతలో వర్ధిల్లడానికి, ఎదగడానికి ఇంకొక మార్గం లేదు. అనుదిన జీవితంలో స్పిరిచువల్లీ డిసిప్లిన్డ్ లివింగ్, పర్సనల్ ప్రేయర్, కార్పొరేట్ ప్రేయర్, పర్సనల్ బైబిల్ రీడింగ్ అండ్ మెడిటేషన్ అండ్ స్టడీ, అండ్ కార్పొరేట్ బైబిల్ రీడింగ్ అండ్ స్టడీ, పర్సనల్ కన్ఫెషన్, పర్సనల్ రిఫ్లెక్షన్, పర్సనల్ కాన్సెక్రేషన్, spiritual exercises, spiritual disciplines. That's the only way. పూర్తిగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవడం, ఆత్మకు మనల్ని మనం స్వాధీనపరచుకొని జీవించడం, అదే పరిశుద్ధ జీవితానికి నాంది, పునాది. అలా జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. దానియేలు డిటర్మిన్ చేసుకున్నట్లుగా, ఆ డిటర్మినేషన్ చొప్పున యాక్షన్స్ తీసుకున్నట్లుగా మనం కూడా అనుదిన జీవితంలో అలాంటి స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ తో
మీన్స్ ఆఫ్ గ్రేస్ ను ఉపయోగించుకుంటూ ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఆయనకు నీతికి మనల్ని మనం సాధనాలుగా అప్పగించుకొని నీతిని నెరవేర్చే వాళ్ళంగా జీవించడానికి మనల్ని మనం అంకిత డిసిప్లిన్ క్రిస్టియన్ లివింగ్ ఆకర్షించి ఆ ధన్యకరమైన స్థితి నాకు మాకు అనుగ్రహించి మహిమ పొందమని మమ్మల్ని మేము మీకే అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.